ఏ దాసు సార్ ఏడయ్యా ఎవరు లేరు? ఎస్ఐ సార్కి ఈ రోజు నిశ్చితార్థం కాదు సార్. ఏ, అది 5 గంటలకు కదయ్యా. సార్ ఇంట్లో వాళ్ళందరినీ రెడీ చేసి తీసుకుపోవాలి సార్. తీసుకుపోయా కాదంటున్నా. సార్ మీరు వస్తున్నారు కదా? పిల్లలతో కాదు కానీ తోడేసుకొస్తా, అది కూడా పెళ్లి కూతురు తరఫున. ఎందుకంటే నందా నన్ను పిలవలేదుగా. వదిలేండి సార్, అతనే ఏదో టెన్షన్లో ఉన్నాడు. అంతేలే కన్నా, అదృష్టం ఓవైపు దడితే ఇంకోవైపు దరిద్రం దొరుకుతుంది. కాలం గడిచే కొద్దీ అర్థమవుతుంది. సార్ ఇవాళ పెద్దన్న కేసు కోర్టులో హీరింగ్ ఉంది, మన శక్తిని ప్రొడ్యూస్ చేయాలి సార్. అయ్యా అవును కదా. అవును సార్. అయితే ఓ పని చేయండి, నిస్తాదానికి మీరేళ్ళండి, నేను కోర్టుకు అంత వెళ్తాను. టైం ఉండదు సార్, లేట్ అవ్వచ్చు. నందా దగ్గరికి మీరు వెళ్ళండి, కోర్టు పని నేను చూసుకుంటాను. ఏమే, నువ్వు అతనికి ఫ్రెండ్, నేను శత్రువుని. ఫ్రెండ్ వెళ్ళకపోయినా పర్వాలేదు సార్, అదే శత్రువు వెళ్తే ఫ్రెండ్ అవ్వచ్చు. లాజికా? మ్, అయితే నేను నిస్తాదానికి వెళ్ళి నీ తరఫున విషయం చెప్తాను. అలాగే ఇదిగో దాసు, సార్ కూడా వెళ్ళు. ఆయనతో ఊరు బాబు ఇదే ఏందయ్యా? 10 పిజ్జాల ప్రయోజనం ఉండదు సార్. ఓయ్ చేతి ఖర్చు కూడా దుడ్డు లేదు సార్. సార్ నాకు ట్రాన్స్ఫర్ వచ్చి పోమన్నా పోతే మెడతా కొనండి సార్. సార్ ఆడుంటే ఆన్లైన్ చేస్తాను సార్ పని. అబ్బా సోదాపి బయలుదేరు, వెళ్ళు స్వామి. రాండి సార్ వెళ్దాం. సార్ మీరు బుల్లెట్ తీసుకెళ్తారా? నేను జీప్ తీసుకెళ్తాను. ఓకే. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తుంటారు. అదిగో వచ్చేసారు. రండి రండి, అందరికీ నమస్కారం. ఈడ చూడు బాబా. రండి బాబు కూర్చోండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. రండమ్మా. రా కూర్చో.